హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ హైకోర్టు ఉద్యోగాలు, అంతేకాకుండా ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ప్రిలిమ్స్కి ఉపయోగపడే విధంగా, అంతేకాకుండా అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా గ్రాండ్ టెస్టులు మోడల్ పేపర్ రూపంలో అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉచితంగా అందజేస్తున్నాను. అందరూ కూడా గమనించాలి ఫ్రెండ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఈ వీడియోస్ అందరూ కూడా మరి ఫాలో అవ్వాలి. ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ వరకు కూడా ఈ సిరీస్ ఇదే విధంగా కొనసాగుతుంది మీ యొక్క సపోర్ట్తో. ఓకేనా? అంతేకాకుండా ఫ్రెండ్స్, ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి మోడల్ పేపర్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ కాదు, తప్పకుండా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ టైంలో కూడా మోడల్ పేపర్స్ అనేవి ప్రిపేర్ అవ్వకుంటే, ప్రాక్టీస్ చేయకుంటే మనం ఎక్కువ స్కోర్ చేయలేము. ముందే చెప్తున్నాను నేను. ఓకే, నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రీవియస్ పేపర్స్ మనం రిఫర్ చేసి ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయో చూసాం ఫస్టే. మరి ఎండింగ్లో ఎగ్జామ్ దగ్గర పడుతున్న కొలది మోడల్ పేపర్స్ని రిఫర్ చేయాలి కంపల్సరిగా. అలా అయితేనే మనము మంచి మార్కులు తెచ్చుకోగలము. అయితే మన యాప్లో మంచి ఈ యొక్క టాప్ 25 ప్లస్ 3 ప్రీవియస్ పేపర్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి. మన యాప్లో డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, లేదా మాకు యాప్లో డౌన్లోడ్ చేసుకోవడం రావడం లేదు అనుకున్నవారు 9030362853 ఈ నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ 100 రూపీస్ పంపించి ఆ స్క్రీన్ షాట్ని నాకు వాట్సాప్లో పెడితే విత్ ఇన్ 1 అవర్లో మీకైతే పంపడం జరుగుతుంది. ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి మోడల్ పేపర్స్ కంప్లీట్గా తెలుగు మీడియంలోనే ఉంటాయండి. అందరు గమనించాలి. ఒక శాంపుల్ పేపర్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ముందు శాంపుల్ చూడండి, మీకు నచ్చితే తీసుకోండి. ఓకేనా? ఇవి మాత్రం అందరి దగ్గర ఉండాలండి, ముందే చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్ నౌ. లేట్ చేయకుండా క్వశ్చన్ నెంబర్ 1. ఐక్యరాజ్య సమితిలో 2022 భారత శాశ్వత ప్రతినిధి పేరేంటి? సో 2022వ సంవత్సరంలోనే వీరు నియమితులు కావడం అయితే జరిగిందండి. మరి వారి పేరేంటి అంటే రుచిరా కంబోజ్. ఎవరండి? రుచిరా కంబోజ్. అంతకుముందు ఎవరుండే? మరి తిరుమూర్తి గారు రుచిరా కంబోజ్ గారి కంటే ముందు ఉండేవారు ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్లో వైశాల్యపరంగా చిన్న జిల్లా ఏది? వైశాల్యపరంగా చిన్న జిల్లా విశాఖ. ఓకే, విశాఖపట్నం చిన్న జిల్లా. పెద్దది ప్రకాశం అండి. పెద్దది ప్రకాశం, చిన్నది విశాఖపట్నంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి అతిపెద్ద నగరం అండి ఇది. అంటే అతిపెద్ద నగరం అంటే ఏంటి? అభివృద్ధి పరంగా. ఓకే, నెక్స్ట్ వన్. మరి లాస్ట్ వీడియోలో నేను ఒక క్వశ్చన్ అడిగానండి. ఓకేనా? ఏంటంటే ప్రవాస భారతీయ దివాస్ 1915 జనవరి 9వ తారీఖున గాంధీజీ గారు భారతదేశానికి రావడం వల్ల ప్రవాస భారతీయ దివాస్ని నిర్వహించుకుంటున్నామని చెప్పాను. మరి గాంధీజీ గారిని దక్షిణాఫ్రికా నుండి ఇండియాకి ఎవరు ఇన్వైట్ చేశారనే క్వశ్చన్కి ఆన్సర్ గోపాలకృష్ణ గోఖలే. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్. దేశంలో ఏకైక నది ఆధారిత ద్వీపం పేరేంటి? ఆన్సర్ మజూలీ ద్వీపము. ఏంటండి? మజిలీ కాదు, మజూలీ ద్వీపము. మరందరికీ కూడా చిన్న క్వశ్చన్. ఓకే, మరి మజూలీ ద్వీపము అనేది ఏ రాష్ట్రంలో ఉంది, ఏ నది మధ్యలో ఉంది? కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా? ఏ రాష్ట్రంలో, ఏ నది మధ్యలో? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్. ఒకవేళ మీకు తెలియలేదనుకోండి, నది ఆధారిత ద్వీపం అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ వన్ చూద్దాం. 1853లో లార్డ్ డల్హౌసీ మొదటి టెలిగ్రాఫ్ లైన్ను ఎక్కడ నుండి ఎక్కడికి వేయడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి. బాంబే టు ఆగ్రా వరకు మరి యొక్క టెలిగ్రాఫ్ లైన్ అయితే వేయడాన్ని మనము చూడవచ్చు. ఓకేనా? బాంబే టు ఆగ్రా. నెక్స్ట్ వన్. క్రింది వానిలో భారతదేశంలో ప్రవేశపెట్టిన యంత్రాధార ఆధునిక పరిశ్రమ కానిది ఏది? 5వది ఆన్సర్ ఆప్షన్ 1 అండి. వస్త్ర పరిశ్రమ యంత్రాలతో చేయరండి. సో చిన్న రాట్నంతో అయితే చేయడము జరుగుతుంది. ఈ జనపనార, ఇనుముక్కు పరిశ్రమ, బొగ్గు పరిశ్రమ ఇవి చాలా భారీ పరిశ్రమలు ఇవి. ఓకే, మరి భారతదేశంలో అత్యధిక
అత్యధిక మందికి జీవనోపాధిని కల్పిస్తున్న పరిశ్రమ ఏది అంటే వస్త్ర పరిశ్రమ మాత్రమే. ఓకే, నెక్స్ట్ వన్. శాశ్వత భూమి శిస్తు విధానము ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఎప్పుడు అంటే 1780వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్. గదర్ పార్టీ బ్రిటిష్కి వ్యతిరేకంగా విప్లవ యుద్ధం చేస్తున్నట్లు ఎక్కడ నుండి ప్రతిజ్ఞ చేసింది? ఆప్షన్ 3, ఫ్రాన్స్ నుంచి అయితే ప్రతిజ్ఞ చేయడం జరిగింది. మరి ఇది ఎక్కడ ఏర్పడిందండి? శాన్ ఫ్రాన్సిస్కో, అమెరికా 1913వ సంవత్సరంలో ఏర్పడడం అయితే జరిగింది, లాలా హరిదయాల్ గారి నేతృత్వంలో. నెక్స్ట్ వన్. 1919 రౌలత్ చట్టాన్ని ఏ హక్కు హరించడానికి ప్రవేశపెట్టారు? రౌలత్ చట్టం, దీన్ని మన జాతీయ నాయకులు నల్ల చట్టంగా అభివర్ణించడం అయితే జరిగింది. సో మరి ఇదేంటంటే వాక్ స్వేచ్ఛను హరించడానికి దీన్ని యూజ్ చేయడం అయితే జరిగింది బ్రిటిషర్స్. నెక్స్ట్ వన్. 1907లో సూరత్ విభజన తర్వాత 1918లో భారత జాతీయ కాంగ్రెస్ రెండో విభజన దేనికోసము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3, 1917 అని బీసెంట్ ఐఎన్సి అధ్యక్షురాలిగా ఎన్నిక ఈ సందర్భంలో జరగడం అయితే మనం చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. యంగ్ ఇండియా రచయిత ఎవరు? యంగ్ ఇండియా రచయిత ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ 1 అండి, మహాత్మా గాంధీ. యంగ్ ఇండియా పత్రిక రచయిత అంటే దాని సంపాదకులుగా మనమైతే చెప్పుకోవచ్చు, ప్రారంభించిన వారని కూడా చెప్పుకోవచ్చు, యంగ్ ఇండియా. నెక్స్ట్ వన్. క్రింది వారిలో ఎవరు స్థానిక స్వపరిపాలనతో సంబంధము ఉన్నవారు? ఆప్షన్ 2, లార్డ్ రిప్పన్. ఓకే, లార్డ్ రిప్పన్. మహాత్మా గాంధీ ఎప్పుడు గొప్ప హర్తాల్కు పిలుపునిచ్చారు? 1919 మార్చ్ 6వ తారీఖున. నెక్స్ట్ వన్. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించారు? ఆప్షన్ 1, 1925లో. మహాత్మా గాంధీ ప్రసిద్ధ సూత్రమైన ప్రాథమిక విద్యా విధానం లేదా వార్ధా ప్రణాళిక మౌలిక సూత్రం ఏంటి? ఆప్షన్ 1, క్రియల ద్వారా నేర్చుకోవడము. ఏంటండి? క్రియల ద్వారా నేర్చుకోవడం. మహాత్మా గాంధీ నాయకత్వం వహించిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశము. ఆన్సర్ బెల్గం అండి, కర్ణాటకలో 1924వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్ చూద్దాం. పాకిస్తాన్ తీర్మానాన్ని ముస్లిం లీగ్ ఏ సంవత్సరంలో ఆమోదించింది? ఆప్షన్ 4, 1940. నెక్స్ట్. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు? ఆన్సర్ ఆప్షన్ 2, 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో తొలగించారండి. తొలగించి ఎక్కడ చేశారు మరి దీన్ని? చట్టబద్ధమైన హక్కుగా 300A ఆర్టికల్లో పొందుపరిచారు. ఓకేనా? అంతకుముందు ప్రాథమిక హక్కుగా ఉండేదాన్ని చట్టబద్ధమైన హక్కుగా మరి 300Aలో పొందుపరిచారు. ఆదేశిక సూత్రాలకు సంబంధించిన ఆర్టికల్ 41లో లేనిది ఏది? లేనిది ఆప్షన్ 2, ఆశ్రయపు హక్కు అనేది లేదు. పని హక్కు, విద్యా హక్కు, ప్రభుత్వ సహాయపు హక్కు అనేవి ఉంటాయి. నెక్స్ట్ వన్. వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజనను ఎప్పుడు ప్రారంభించారు? ఆప్షన్ 1, 2001 డిసెంబర్ 2. నెక్స్ట్ వన్. 1956లో దేశీయ వ్యాపారాన్ని క్రమబద్ధీకరించడానికి ఏ సంస్థను ఏర్పాటు చేశారు? ఆప్షన్ 2, కేంద్ర వ్యాపార సంస్థను. నెక్స్ట్ వన్. 1991 ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, విదేశీ వ్యాపార చెల్లింపుల్లో సంక్షోభము. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. మన దేశంలో స్థానిక స్వపరిపాలన ఎప్పుడు ప్రవేశపెట్టారు? స్థానిక స్వపరిపాలన ఆప్షన్ 2, 1687. నెక్స్ట్. ప్రతి జిల్లాకు పాలనా అవసరాల కోసం ప్రభుత్వం వీటిని స్థాపించింది. ప్రతి జిల్లాకు 23. ఆన్సర్ ఆప్షన్ 1, జిల్లా పరిషత్లను. నెక్స్ట్. జిల్లా పరిషత్ అధ్యక్షుని పదవుల్లో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ ఎంత? 24. ఆప్షన్ 3 అండి, 20%. 1963 మధ్యకాలంలో ఏపీ జాయిన్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ దేనిని తెలియచేస్తుంది? ఏపీ జాయిన్ కమిటీ. 25.
ఆన్సర్ ఆప్షన్ 4 అండి. గ్రామీణ పట్టణాల గురించి అధ్యయనం చేసినటువంటి కమిటీ. ఎవరు ప్రధానిగా ఉన్నప్పుడు అశోక్ మెహతా కమిటీని ఏర్పాటు చేశారు? పంచాయతీరాజ్ వ్యవస్థ కోసం. ఆన్సర్ ఆప్షన్ 2 మొరార్జీ దేశాయ్. నెక్స్ట్ వన్. రాష్ట్రపతి పాలనలో ఉన్నప్పుడు రాష్ట్ర బడ్జెట్ను ఎవరు ఆమోదిస్తారు? ఎవరండి? పార్లమెంట్ అండి. పార్లమెంట్ ఆమోదిస్తుంది. నెక్స్ట్ వన్. ఏ ప్రకరణ ప్రకారము ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను లోక్సభకు రాష్ట్రపతి నామినేట్ చేస్తారు? ఏ ఆర్టికల్ ప్రకారం అండి? 331. మరి ఈ యొక్క ఆంగ్లో ఇండియన్లు అనేది ఇటీవల తొలగించడం అయితే జరిగిందండి. ఓకేనా? ఇటీవల ఆంగ్లో ఇండియన్లను తొలగించడం అయితే జరిగింది. ఇక ఉండరు మన పార్లమెంట్లో కానీ లోక్సభలో కానీ అసెంబ్లీలో కానీ. నెక్స్ట్ వన్. పిఎస్ఎల్వి ద్వారా భూస్థిర కక్షలోనికి ప్రవేశపెట్టిన మొదటి టెలికమ్యూనికేషన్ ఉపగ్రహం పేరేంటి? ఆప్షన్ 4 GSAT-12. నెక్స్ట్ వన్. భారత రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఉపగ్రహం పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 2 యూత్సాట్. ఈ క్రింది వానిలో ఉపరితలం నుండి ఆకాశానికి ప్రయోగించే క్షిపణి ఏది? ఆన్సర్ ఆకాష్. నెక్స్ట్ వన్. ఏ రాష్ట్రం భవంతార్ బార్వాయ్ పేరుతో పథకాన్ని ప్రారంభించింది? 32 ఆప్షన్ 1 హర్యానా. రంజీ ట్రోఫీ 2021-22 టోర్నమెంటును ఏ జట్టు గెలుచుకుంది? ఆన్సర్ డిపెండింగ్ ఛాంపియన్ మధ్యప్రదేశ్. భారత్లోని ఏ రాష్ట్రంలో తొలిసారి రోరో ఫెక్రీ రోల్ ఆఫ్ సర్వీసులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు? 34 ఆప్షన్ 3 అండి గుజరాత్లో. నెక్స్ట్ వన్. ఏ రాష్ట్రం భవంతార్ భూగ్దాన్ యోజన అనే పథకాన్ని ప్రారంభించింది? 35 ఆప్షన్ 4 అండి మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్. దేశంలో ఉన్న ఏకైక పాముల సంరక్షణ కేంద్రం గిండి నేషనల్ పార్క్ ఎక్కడ కలదు? ఆన్సర్ తమిళనాడులో కలదు. సముద్ర మార్గం ద్వారా అతి తక్కువ సమయంలో ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టువచ్చి ఇతర రికార్డులను సృష్టించిన వారు క్రింది వారిలో ఎవరు? ఆప్షన్ 4 ఫ్రాంకోయిస్ గాబార్ట్. నెక్స్ట్ వన్. దేశంలో తొలి నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్పోర్ట్ యూనివర్సిటీ ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది? ఏర్పాటు చేశారు ఆల్మోస్ట్ 38. ఆన్సర్ ఆప్షన్ 1 గుజరాత్. సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉన్న చోటు ఏది? 39 ఆప్షన్ 1 మైసూర్లో ఉందండి. నెక్స్ట్ వన్. ప్రయాణించే విమానం ఎత్తు కొలిచే సాధనము ఏంటి? ఆప్షన్ 1 అల్టిమీటర్. నెక్స్ట్ వన్. వర్గీకరణ సిద్ధాంత పితామహుడు ఎవరు? వర్గీకరణ. ఆప్షన్ 2 కారోలస్ లిన్నెయస్. నెక్స్ట్ వన్. క్షార భూముల్లో పెరిగే చెట్లను ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 హాలోఫైట్స్ అంటారండి. నెక్స్ట్ వన్. బోరాక్స్కి రసాయనిక పేరు ఏంటి? బోరాక్స్కి 43 ఆన్సర్ ఆప్షన్ 3 అండి సోడియం టెట్రాబోరేట్. నెక్స్ట్ వన్. భారతదేశ చరిత్రలో 1871లో ఎవరి కాలంలో మొదటిసారిగా జనాభా లెక్కలు జరిగాయి? లార్డ్ మేయో. ఆప్షన్ 3. నెక్స్ట్ వన్. భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడినప్పుడు వైస్రాయ్ ఎవరు? భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడినప్పుడు ఆన్సర్ లార్డ్ డఫ్రెన్ 1885లో. సున్నపు రాయికి రసాయనిక నామం ఏంటి క్రింది వాటిలో? ఆన్సర్ ఆప్షన్ 1 కాల్షియం కార్బోనేట్. ఒక బైట్ ఎన్ని బిట్లు ఉంటాయి? ఒక బైట్లో ఎన్ని బిట్లు ఉంటాయి? 47 ఆప్షన్ 4 8. నెక్స్ట్ వన్. ఇత్తడి అనేది వేటి యొక్క మిశ్రమము? ఆప్షన్ 1 రాగి మరియు జింక్. ట్రాన్సిస్టర్లలో ఎక్కువగా వాడే పదార్థం ఏంటి? ఏం వాడతారండి? సిలికాన్. అర్ధవాహకం అండి ట్రాన్సిస్టర్స్. నెక్స్ట్. స్వామి వివేకానంద జన్మదినాన్ని ఏ దినంగా పాటిస్తాం మన దేశంలో? ఆన్సర్ జాతీయ యువజన దినోత్సవము. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 2000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి ఎంతమంది లైక్ చేస్తారనేది చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.